हाँ कौन सर साहब तेलंगाना गवर्नमेंट के इफ्तार किट्स की वजह से इफ्तार किट की वास्ते आए हुए हमारे जनरल कलवा विद्यानगर सागर राव, वैसे म्यूनसिपल चेयरमैन साहब, टाउन प्रेसिडेंट अल्लाह साहब, मार्केट कमेटी चेयरमैन नाना रेड्डी साहब, वाइस चेयरमैन म्यूनसिपल रफीउद्दीन साहब, दानिश शेट्टी राजेश्वर साहब, लक्ष्मण और बाकी काउंसलर्स, म्यूनसिपल कमिश्नर हमारा सबको सलाम अर्ज करते हुए तेलंगाना गवर्नमेंट एक अच्छा सा काम करके इफ्तार पार्टी होने दो या किट्स होने दो, हर बात को हम आपसे एक बात की गुजारिश कर रहे हैं कि हमारे मोहतरमा है ना कविता मैडम के वहाँ से और जो है हमारे केसीआर साहब के वहाँ से हमारी गवर्नमेंट के वहाँ से आप दुआ करना बोल के मैं गुजारिश करते हैं इस बात आप लोगों के सामने रखा। मुझे हमारे से कोई गलती है तो माफी चाह रहा हूँ। और यहाँ के चेयरपर्सन अन्ना अली साहब और पूरे काउंसलर कमिश्नर मैडम एमआरओ साहब, ख़ास तौर पर रियासत तेलंगाना में जनाब केसीआर के साहब की जानिब से पूरे रियासत में इफ्तार पार्टी रखी जा रही और ख़ास तौर पर गरीब गुरबा के लिए यहाँ पे वो लोग भी जो सो रमज़ान की ईद खुशी से मनाना बोल के रमज़ान के किट्स यानी उसमें एक साड़ी, कुर्ता पैजामा और जो सो एक जो पूरे घर के लिए जो सो पूरे उसमें कपड़े हैं। ख़ास तौर पर केसीआर साहब माइनॉरिटी का बहुत ख्याल कर रहे हैं और पूरे रियासत तेलंगाना में जो हर जगह कोई आज तक कोई हुकूमत जो सो मुसलमानों के लिए इतना ప్రెసిడెంట్ అనిల్ గారు, అలాగే మైనార్టీ పెద్దలు వాహబ్ గారు, అన్వర్ గారు, ఫహీం గారు, వేదిక మీద ఉన్న రౌఫ్ గారు, అందరికీ మైనార్టీ సోదరులందరికీ అలాగే పాత్రికేయ ప్రతి సంవత్సరం కూడా 3 సంవత్సరాల నుంచి బట్టల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఇఫ్తార్ విందు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న ఈ మస్జిద్ కమిటీ పెద్దలకు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ షీలా వేణుగోపాల్ గారికి ఎండి మౌలానా సైదా బేగం 28 लाख తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రంజాన్ పండుగను ప్రభుత్వ పండుగ ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా పేదవాళ్లకు బట్టలు ఇచ్చే కార్యక్రమము, దాంట్లో ఒక పైజామా లాంచి అదేవిధంగా ఒక చీర మహిళలకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి దాదాపు కొర్ల నియోజకవర్గంలో ఈ సంవత్సరం 2000 మందికి పేదవాళ్ళకు బట్టలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేసి ప్రతి మండలానికి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరిని పిలుచుకొని దాదాపు 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ కొర్ల పట్టణంలో ఉన్న 15వ తారీఖున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమం చేసి కొర్ల పట్టణము మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్న ఉద్దేశంతో 700 బట్టలు ఇక్కడ ఇచ్చే విధంగా 700 మందికి కేసీఆర్కి ఇచ్చిన కిట్టు మనకి ఏదైతే పైజామా లాంచి చీర ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలా కొట్ల పట్టడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా జరిగిన విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మైనార్టీ సోదరులను కూడా పేదవాళ్ళను పెద్దవాళ్ళను చేయాలనే ఉద్దేశంతో షాదీ ముబారక్ కానీ దాదాపు చాలామందికి షాదీ ముబారక్, అదేవిధంగా పెన్షన్ల విషయంలో కూడా మొన్ననే ఒంటరి మహిళలకు అదేవిధంగా బీడీ కార్మికులు కూడా మైనార్టీ సోదరులకు లబ్ధి పొందే విధంగా బీడీ కార్మికులకు కూడా మనం పెన్షన్ ఇచ్చడం జరుగుతుంది. 67,000 మందికి కొట్ల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మన నియోజకవర్గంగా ఏర్పాటు చేసే విధంగా 67,000 మందికి మేము పెన్షన్లు ఇక్కడ కొట్ల నియోజకవర్గం ఇస్తున్నాం. దాంట్లో చాలామంది మైనార్టీ సోదరులు కూడా లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా
లాభం చేయాలనే ఉద్దేశంతో ఎన్నడూ కూడా మైనార్టీ సోదరులను పట్టించుకొని ప్రభుత్వాలు ఓట్లు తీసుకున్నాయి కానీ మైనార్టీ సోదరులను పట్టించుకోలేదు. మొన్ననే అసెంబ్లీలో 12% రిజర్వేషన్ కోసం కూడా అసెంబ్లీ తీర్మానం చేసి పంపడం జరిగింది. దాంట్లో భాగంగా మైనార్టీ సోదరులందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇలా మన ముఖ్యమంత్రి గారు రంజాన్ పండుగను ప్రభుత్వ పండుగ ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా ఈ రంజాన్ నాడు వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టే విధంగా, ఇఫ్తార్ విందు ఇచ్చే విధంగా, అదేవిధంగా బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసింది. దాదాపు అన్ని మండలాల్లో, అన్ని పట్టణాల్లో కూడా మేము ఆ నియోజకవర్గంలో బట్టల పంపిణీ కార్యక్రమం